నా బాధ డైరెక్ట్గా రాత రాసిన బ్రహ్మదేవుణ్ణే అడుగుతా. అయ్యో, అడిగి చూడు స్వామి ఏం చెప్తాడో. అమ్మా, అబ్బా, చాలా నొప్పిగా ఉందిరా నాయనా. అబ్బా, అమ్మా. ఎట్ట పడుకునేది చూడు అమాయకంగా. అత్తాకోళ్ళు ఇద్దరు కలిసి తల వలగొట్టి మంచిగా పడుకునేది చూడు. అబ్బా, బ్రహ్మదేవా, ఏంది మాకు ఈ రాత? ఒక్కసారి కనపడు స్వామి, నీతో బాగా ఫైటింగ్ చేసి గొడవ పడవుతుంది నాకు. అయినా నువ్వే కనపడతావులే, వచ్చేదిలే పెట్టేదిలే. నాకు బాగా తలనొప్పింది స్వామి, నేను పడుకుంటా తండ్రి. వా, అబ్బా. నాయనా వెంకట్, కళ్ళు తెరు ఒకసారి. భక్త, కళ్ళు తెరు ఒకసారి. ఏంది చుట్టూతా లైట్లు పెట్టుకొని ఆ పూల మీద కూర్చున్నావు? ఎవరు స్వామి నువ్వు? నిద్రమబ్బులో ఉన్నావు నాయనా, ఒకసారి కళ్ళు తుడుచుకొని చూడు. నా కోసం వచ్చినావు స్వామి? ప్రశాంతంగా ఉండి నాయనా, ప్రభుదేవా నస పెడుతున్నావు. రాకపోతే వదిలేలా లేవుగా, అందుకే రాక తప్పలేదు భక్త. మీ మీద ప్రశాంతత కోల్పోయాడు కూర్చుంటే నువ్వు మంచి ప్రశాంత కూర్చున్నావు పైన. నాకు నీ మీద చాలా కోపం ఉండదు స్వామి, నీతో బాగా గొడవ పడేది నాకు. నేనేం చేశా భక్త? కాకపోతే ఏమి స్వామి మాకి రాత? నీ బాధ ఏందో నాకు చెప్పు, నేను వచ్చింది అందు కదా. నా బాధ చెప్పే కంటే ముందు స్వామి నాకు వచ్చిన డౌట్ ఉంది, అడగమంటావా? అడుగు భక్త, వద్దంటే ఇంటావా చెప్పు. ఏంది నువ్వు మొత్తం మళ్ళా ఉన్నావే? నీకు పోలిక కావాలా, పరిష్కారం కావాలా? నాకు పరిష్కారమే కావాలి స్వామి. ఇంకొక చిన్న డౌట్ ఉంది స్వామి, అడగమంటావా? అడుగు భక్త. ఏంది నీకు మూడు తలకాయలు కాకుండా ఒక తలకాయ ఉంది? మామూలుగా మూడు తలకాయలు ఉండేది నీకు. ఎందుకు కదా నాయనా నీ భార్య నీతో ఆడుకుంటుంది? నాకు ఎన్ని తలలుంటే నీకెందుకు నాయనా? ముందు ప్రాబ్లం చెప్పు, లేదంటే నేను వెళ్ళిపోతా. మా అబ్బాయిల తలరాత ఎందుకు ఇలా ఉంది? ఎవరు రాస్తారు? భర్తల రాతలు నేనే రాస్తాను. మరి ఏమి 30 ఏళ్ళ డౌట్ మా పరిస్థితి ఉంటుంది? నేను 30 ఏళ్ల వరకే రాస్తాను. తర్వాత ఏంది స్వామి? తర్వాత పెన్లో ఇంకైపోతుందా? కాదు, తరువాత మీ భార్యలు రాస్తారు. వాళ్ళు రాసిందే జరుగుతుంది. నా జాతకంలో సంతోషం ఉందా లేదా? ఉంది నాయనా, ఎందుకు లేదు? ఎక్కడ? పెళ్లికి ముందున్న పేజీలో ఉంది. అంటే ఇప్పుడు లేదు స్వామి. దానికి నా దగ్గర సమాధానం ఇప్పుడు లేదు నాయనా. పోనీ
నా జీవితంలో ఫ్రీడమ్ అనేది ఉందే. ఎందుకు లేదు? బోలెడుంది. యాడుంది స్వామి? ఎప్పుడు వస్తుంది నీ భార్య ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడం మానేసినప్పుడు అది కుదరదు పనిలే స్వామి. పోనీ నా జీవితంలో భార్య ఇలాంటిది రచనవు. చాలా మంచిది అని రాశాబట్ట. ఏంది నిజంగానా? అవును, మరి నాకేంది ఇలా ఉంది? నీ జాతకం బాగుంది నాయన, కానీ భార్య జాతకంలో భర్తని కంట్రోల్ చేయాలని రాసుంది. ఏంది స్వామి? తిన్నేమన్నా మాస వెళ్తావా? అది మాత్రం కష్టం బట్ట. దానికి వేరే వాళ్ళు ఉన్నారు. సరే, ఇంతకీ నా జీవితంలో సంతోషమైనా ఉందా లేదా? ఉంది నాయన, ఎందుకు ఉండదు? యాడుంది స్వామి? యాడుంది? ఆనందం ఉంది అని చెప్పా, కానీ ఆనందంగా ఉంటావని చెప్పలేదు కదా. ఇది ఎక్కడ స్వామి? అంటే దీన్ని మార్చలేవా? నా చేతిలో ఏమీ లేదు నాయన. పెళ్లికి ముందు రాజయోగం ఉంది చెప్పినారు మరి. ఉంది నాయన. ఏంది ఇది రాజయోగమా? నీది రాజయోగమే, కానీ రాజ్యాన్ని పరిపాలించేది నీ భార్య. ఏం లేదు దానికి. నా చేతిలో రాజయోగం ఎందుకు రాసినవా? నీ చేతిలో ఏముంది చెప్ప? బ్రహ్మదేవ తొందరగా రండి. హలో దేవి, అవునా? అర్జెంటుగా రావాలా? అవునా, వస్తున్నా దేవి. బ్రహ్మదేవ తొందరగా రండి. రోజంతా అడిగేలా ఉన్నావు. నాకు కొద్దిగా అర్జెంట్ పనుంది నాయన, వెళ్ళొస్తా. యాడికి సమాంత అర్జెంట్ పని? యాడికి వదలవా? బ్రహ్మదేవ తొందరగా రండి. నువ్వు ఉండు బట్ట, నా దేవి నుంచి పిలిపొచ్చింది. మీకు కూడా తప్పలేదు సాగే. సామ్య 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 పరిష్కారం చెప్పకుండా పోతున్నా. సామ్య సామ్య సామ్య. ఈ విషయంలో ప్రతి భర్త పరిష్కారం వాళ్ళే వెతుక్కోవాలి నాయన. పరిష్కారం మీ చేతిలోనే ఉంది. సామ్య సామ్య ఏం పరిష్కారం చెప్పకుండా పోతున్నావే సామ్య? ఇదంతా కలనా? నిజం కదా? ఏంటి సామ్య పరిష్కారం చెప్పకుండా పోయినాడా? పైగా నన్ను చూసుకోమంటున్నాడా? అది శాతకాగా కదా తిప్పలన్నీ. అయితే నా పరిష్కారం నన్నే చూసుకోమంటారు సమయ. ఆపరేషన్ స్టార్ట్ రేపటి నుంచి. ఈ వీడియో చూసే వాళ్ళు ఏమంటారు? తను గొప్పలు అంటారు బావా. మరి లైక్ చేసే వాళ్ళు ఏమంటారు? మహారాజులు అంటారు బావా. మరి షేర్ చేసే వాళ్ళని ఏమంటారు? చక్రవర్తులు అంటారు బావా. ఇవన్నీ చేసి కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారే, మరి వాళ్ళని ఏమంటారు? తను వాళ్ళే మన కామెడీ సామ్రాజ్యానికి అసలైన రాజులు బావా.